కదా 4:16 సమయోచితమైన సహాయం కొరకు మనము ధైర్యముతో కృపాసనము దగ్గరకు చేరుదము. సమయోచితమైన సహాయం, ఆ టైంకి మనకి ఏం కావాలో అది దేవుడు సహాయం చేస్తాడు. కొండలతో చూసి, మెట్లతో చూసి, ఉన్నతమైన వారితో చూసి మనం బాధపడిపోవడం కాదు, కానీ సమయోచితమైన సహాయం. ఆ టైంకి ఆహారం కావాలా, దేవుడు ఆహారం దయచేస్తాడు. ఆ టైంకి వస్త్రం కావాలా, దేవుడు నేను ఉందని పొంగిపోలేదు, లేదని పొంగిపోలేదు అంటున్నాడు భక్తుడు. ఇవన్నీ కావాలని మా పరలోకమున్న తండ్రికి మీరు అడక్కముందే అని తెలుసట. కనుక మనం నమ్ముదాం. మనకు కాకపోతే ఎవరు చేస్తాడైనా? కానాను స్త్రీతో అంటున్నారు ఆయన, పిల్లలకు పెట్టవలసినటువంటి రొట్టెలు కుక్క పిల్లలకు పెట్టలేదమ్మా అంటే ఆవిడ ఏమంటుందంటే, కుక్క పిల్లలు కూడా యజమానుల బల్ల మీద నుండి పడే వారి బలము మాంస సంబంధమైనది, మనకు సహాయము చేయుటకును మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడై ఉన్నాడని చెప్పగా ఎగసపడతా ఉన్నారు కార్యక్రమాన్ని. ఆ బైబిల్ ఫుల్ ఆఫ్ ప్రామిసెస్, దేవుడు వాగ్దానాలతో నిండినటువంటి వాక్యం మన చేతిలో దేవుడు పెట్టాడంటే చదివేసేసి పక్కన పెట్టడానికి కాదు. కానీ ఈరోజు మనం బలపరచబడాలన్నా, ప్రోత్సహింపబడాలన్నా, నడిపింపబడాలన్నా, దేవుడితో మనం బలం పొందాలన్నా మాంస సంబంధమైన బాహువే వారికి అండ. ఎంత మంచి మాట! ఇది ఎందులో తెలిసిందంటే అనుభవంలో తెలిసినటువంటి మాట. ఈరోజు దేవుడు చేసిన కార్యాన్ని అనుభవించినాం. ఎప్పుడైతే ప్రభు మీద ఆధారపడ నేర్చుకున్నాం. మనకు చాలా మంది రాజులు ఉన్నారు, అన్ని జనుల మీద, అన్ని దేవతల మీద, వారికి ఉన్నటువంటి సైన్యం మీద, రథాలు గుర్రాల మీద వారు ఆధారపడ్డారు. కానీ వాటి వల్ల ఏమీ కాదని గ్రహించుకున్నటువంటి హిజ్కియా దేవుడు ఆధారపడుతున్నాడంటే సైన్యంలో దేవుడు యెహోవా మనకు You are my savior, my everything. My everything. Even when the night is near, I will never live in fear, for your love will always stay, guiding me along the way. Jesus, with all my soul, your grace has made my spirit whole. Forever true, my heart will sing. You are my Savior, my everything.